క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే 12వ వచనంలో తాను పొందుకున్న ప్రతి ఉపద్రవం గురించి ప్రస్తావన చేస్తాడు. అవి చెప్పి అంటారు, నా దగ్గర లేకపోయినా అవన్నీ నా మీద వచ్చి పడినా నేను భయపడను, ఎందుకంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. ఇక్కడ నన్ను బలపరచువాడు అన్న మాట శారీరకమైన బలం, ఆత్మీయమైన బలం గురించి అయితే మాట్లాడట్లేదు. నిజంగా ఆత్మీయంగానూ బలపరిచేది ప్రభువే, కానీ ఇక్కడున్న సందర్భంలో ఆత్మీయ బలం గురించి మాట్లాడట్లేదు పౌలు, శారీరక బలం గురించే మాట్లాడుతున్నాడు. సో శారీరకంగా నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి, ఎందుకంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. ఎప్పుడైతే మన శరీరము ఇక నా వల్ల కాదు అన్న స్థాయికి వెళ్తుందో ఆ క్షణంలో ప్రభువే మనల్ని బలపరుస్తారు. బలపరిచేది ప్రభువే, బలాన్ని ఇచ్చేది ప్రభువే, ధైర్యాన్ని ఇచ్చేది ప్రభువే. ఆయనే మనకు ఆధారము. ఆయన లేకపోతే శారీరకంగా కూడా మనం భాగం. యెషయా భక్తుడు 40వ అధ్యాయము 29, 31 వచనాలను చూస్తే చక్కగా సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేది ఆయనే. శారీరకంగా బలహీనపడుతున్న నీకు నాకు బలాన్ని ఇచ్చేది ఆయనే అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇదే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలను గమనించుకుంటే తన కలిగిన ఆధిక్యతలు ఎక్కువగా ఉన్నాయి, కానీ దేవుని యొక్క సాతాను యొక్క ముళ్ళులాగా నా శరీరంలో ఒక బలహీనత ఉంది, ముమ్మార్లు తీసేయమని అడిగాను. దానికి ప్రభు నా కృప నీకు చాలు అని చెప్పి నన్ను ఎప్పుడైతే నేను బలహీనున్నో అప్పుడే బలవంతుడును అని చెప్పి పౌలు నా బలహీనత యందే నేను అతిశయపడతాను అంటాడు, సంతోషిస్తున్నాను అంటాడు. ఎందుకు అనంటే పౌలుకు తెలుసు తాను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. శారీరక బలం మనం తింటే వచ్చేది కాదండి. చాలామంది గట్టిగా తినాలి, బలంగా తినాలి, బలమైన ఆహారం తీసుకోవాలి, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. బలమైన ఆహారం, బలమైన తిండి తింటే బలం రాదు, ప్రభు ఇవ్వాలి. ప్రభు తన పరిచర్య కొరకై, తన పని కొరకై బలహీనులను కూడా బలపరుస్తాడు. సో ఈ ఉదయకాల సమయంలో నీ శారీరక బలం ప్రభువులో ఉంది, తిండిలో లేదు. ఆ సత్యాన్ని నేను గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు, మాకు